అండి. హ్మ్. నేను నాకు కొంత వయసొచ్చిన తర్వాత ఏదో ఒక మంత్రము అలా తీసుకోవాలి. ఎవరో ఒకరు గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం అన్నీ మెడిటేషన్ అంటే ఏంటి అని కొంచెం అన్నీ సెర్చ్ చేశానండి. అయితే కొన్ని శక్తి పీఠాలకి వెళ్ళాను. ఇక్కడ అంటే కొంతమంది గురువులు వాళ్ళు నాకెవరికీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. అయితే నాకొక ప్రాబ్లమ్ ఒకటొచ్చింది. ఏంటంటే నా ఐ రైట్ ఐ చాలా ఇచ్చింగ్ అసలు ఒక్కోసారి ఎంత పెయిన్ అంటే నేను నా కన్ను పొడిచేసుకుందామా ఈ పెయిన్ తట్టుకోలేక అని అలా అనిపిచ్చేది. యాక్చువల్‌గా నేను ఒక హోమియో ఫిజిషియన్‌ని. ఇట్లా ఐ కంప్లెయింట్స్‌తో నాకు చెన్నై నుంచి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను క్లియర్ చేయగలిగాను. చాలా మందికి చేశాను. కానీ నాకు నేను చేసుకోలేకపోయేదాన్ని. ఏంటిది? నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను? ఏదో డివైన్ ఫోర్స్ ఏదో నన్ను లాగుతుందా? అని నాకట్లాంటి థాట్ వచ్చేది. నేనేదో చేసుకోవాలి అని చెప్పి. ఏది కనెక్ట్ అవ్వలేకపోయాను కానీ, ఒకసారి మా జూనియరు ఒక అమ్మాయి ఎప్పుడో 20 ఇయర్స్ తర్వాత నాకు ఫోను చేసింది. ఏదో విషయం మీద మాట్లాడుతూ ఉంది. తనప్పుడు ఎలా ఉన్నావురా అనంటే, నేను సహజ యోగాలో జాయిన్ అయిన తర్వాత చాలా బాగున్నానండి అంది. ఏంటది అని అడిగాను. దానికి ముందు ఒకటి సంఘటన జరిగింది. ఏంటంటే, నాకు ఒక తెల్లవారుజామున ఒక కలొచ్చింది. ఏంటంటే, నాకప్పుడు దత్తాత్రేయుల వారి ఇది నాకసలు ఏం తెలీదు. నేను పెద్ద దేవుడిని గూడా నేను పెద్ద అనుకునేదాన్ని కాదు. ఆహ్, జస్ట్ ఒక మెడిటేషన్ లాగా వెళ్ళాలి. ఏంటో సమ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని జెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది కల్లోకొచ్చి నాకు ఏదో సంకేతాలిస్తున్నట్టు అనిపిచ్చింది నాకు. ఇదేంటో నాకు ఎప్పుడు నేను ఆయన్ని అనుకోలేదు. ఆయన వచ్చారు ఏంటా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు మా వారి చేత ఒక బుక్ తెప్పించి గురుచరిత్ర ఆయన ఫోటో పెట్టుకొని 7 డేస్ చేస్తారు కదా! పారాయణం అని. అది చేశానండి. ఆ తర్వాత ఒక 2 మంత్స్‌కి ఈ అమ్మాయి నాకు ఫోను చేసింది. అది చేసిన తర్వాత. ఆ! ఇట్లా అని చెప్పింది. సరే, ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి. ఒక ముస్లిం అమ్మాయే ఇంత మంత్రాలు ఇవన్నీ చెప్తూ, ఇవన్నీ చేస్తూ ఉంది. సరే ఏంటో ఇది గూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను దీనిలోకొచ్చానండి. డ్రమాటిక్ అండి. నాకైతే ఆహ్, పూర్తిగా అన్నీ తగ్గిపోయాయి. ఇంట్లో అందరికి కరోనా వచ్చినా గూడా నాకొక్కదానికి రాలేదు. తల్లికి సమర్పణ చేసుకునేదాన్ని అంతే. వీళ్ళందరికీ నేను వాళ్ళ పక్కనే ఉన్నాను. అన్నీ చేస్తూ వాళ్ళకి సేవలు మా మదర్‌కి అప్పటికి 8 ఇయర్స్. వీళ్ళందరికి కూడా నేను దగ్గర ఉండి ఎలాంటి మాస్కులు గాని ఏమి ఏసుకోలేదు. కేవలం తల్లినొక్కదాన్నే మనసులో పెట్టుకున్నానంతే. తల్లి చూసుకుంటారు. నాకేం జరగదు అని చెప్పేసి అట్లాగా. నాకొక్కదానికే రాలేదండి కరోనా. అంతే. అట్లాగా నా కన్ను ప్రాబ్లమ్ కానీ నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా తగ్గిపోయాయి. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇంకోటేంటంటే, నాకు ఏంటో అనుకునేదాన్ని. వినాయకుడంటారు, ఏనుగు తొండము ఏంటి ఇవన్నీ కూడా నిజంగా ఇవున్నయ్యా? లేవా? అని నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. అసలు నిజంగా భగవంతుడనేవాడు వింటున్నాడా మన మాటలు? మరి ఉంటే ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి? అలా అనుకుంటూ ఉండేదాన్ని. ఎంత చెప్పమంటారా? నేను తల్లిని కొలుస్తూ పూజ చేసుకుంటున్నప్పుడు ఆహ్, వినాయకుని రూపాలు తల్లి ఆల్తార్ మీదొచ్చాయండి. మీకు కావాలంటే నేను ఆ ఫోటోస్ షేర్ చేస్తాను. ఎంత అంటే అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. గణేశుడి రూపాలు తల్లికి వేసిన షాల్ మీద రావటం ఏంటి? ఇవన్నీ గూడా అన్నమాట. చాలా అద్భుతాలే జరిగాయి నాకైతే మాత్రం. తప్పకుండా షేర్ చేయండి. అమ్మ లీలలు మనందరం చూడాలి. ఇవన్నీ అమ్మ మిరాకిల్స్ మనందరం తెలుసుకోవాలి, చూడాలి. తప్పకుండా తల్లి షేర్ ఒకసారి చేయండి. నాకు కల్లో కనిపిచ్చి ఏవో 2 పెద్ద పెద్ద పాములండి. నాకేం అర్థం గాలేదు. అవేంటో చూసి ఎవరికో చెప్తున్నాను వాటిని తీసివేయండి అని చెప్తున్నాను. ఇలా వెనక్కి తిరిగేసరికల్లా తల్లి ఉన్నారు. అమ్మా! మీరా అని చెప్పేసంటే జస్ట్ ఆవిడ పాదాలు చూపించి నా కాళ్ళు పట్టుకో అన్నారండి అంతే. హ్మ్. అదే జరిగింది. తర్వాత అంతకుముందు కొన్ని ఫోటోస్ నేను చూస్తే వినాయకుడిది
పాములు అన్ని చూపిస్తానండి. ఉమ్. చాలా అనమాట ఇంకసలు. అంటే ఆ దోషం ఉంది కాబట్టి పట్టుకోమన్నట్టు. అంతే కదండీ! ఆ, ఆ, అదే ఆవిడ చూపించిందంటే మనకి ఏదో హెల్ప్ చేస్తున్నారు ఆవిడ పైకి చేశారు. రావడానికి. అదే అండి. ఉమ్. చాలా జరిగాయి నాకు మాత్రం మనకి మిరాకిల్సే. రక్షించడానికి. అవునా. అద్భుతం. అసలు ఇది నాకొక అద్భుతం ఎట్లా జరిగిందంటే, నేను విరాట్‌లో జాయిన్ అయినప్పుడు ఆహ్, కపిల్ భయ్య ఒకసారి చేయిస్తూ ఉన్నప్పుడు నాకు పైనుంచి తల మీద నుంచి ఏదో పొడుచుకుని అలా పైకొచ్చేసినట్లు అనిపిచ్చేసిందండి. నేను తడుముకొని చూసుకున్నాను నేనైతే. ఏంటి? ఏమొచ్చింది? ఏంటి? ఎందుకు అక్కడేమన్నా హోల్ పడిందా? అన్నట్లుగా అనమాట. అసలు అంత బాగాను నిర్విచార స్టేజ్ ఎలా అంటే, మా వాళ్ళైతే భయపడిపోయారు. "ఏమన్నా అయిపోతున్నావా ఏంటి నువ్వు?" అనేది. ఏంటంటే, ఒక గంట వరకు నేను మనుషుల్లో ఉండగలిగేదాన్ని కాదు. ఎవరి మాటలు వినిపిచ్చేవి కాదు. అదొక ఆనందం. అలాగా ఉమ్. ఉండిపోయేదాన్ని. ఎవరేం మాట్లాడుతున్నా గూడా తడబడుతూనే మాట్లాడేదాన్ని. వాళ్ళేం మాట్లాడారిప్పుడు అన్నట్లుగా అనమాట. అసలు నేను మనుషుల్లోకొచ్చేదాన్నే కాదనమాట. అంత అద్భుతమైన ఈ అమ్మ నాకు మాత్రం చాలా ఇచ్చారండి. జై శ్రీ మాతాజీ. ఏదైనా మనకిలో లోపాలున్నాయంటే, మనం చేసుకోవట్లేదు అంతే. ఆ చక్రాలకి తగ్గట్టుగా నాకనిపిచ్చిందప్పుడు. ఆ చక్రాలకి తగ్గట్టుగా మనం గుణాల్ని అభివృద్ధి చేసుకుంటే అన్నీ బాగుంటాయని. జై శ్రీ మాతాజీ. థాంక్ యూ.